నమస్కారం చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ మూడవసారి టీడీపీ పార్టీ నుండి సార్వత్రిక ఎన్నికలలో బరిలో దిగిన సందర్భంగా రాష్ట్రం మరియు వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా ఎమ్మెల్యే అభ్యర్థి కురుగుల రామకృష్ణ ప్రత్యర్థి ఆనంపై అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్ వెంకటగిరి పట్టణంలో తన పార్టీ కార్యాలయం మరియు నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన పార్టీ కార్యాలయ భవనాన్ని నేడు పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ నాని చేతుల మీదుగా భవన గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ నూతన కార్యాలయం నుండే గంగా ప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు భరోసాగా ఉండటమే కాకుండా అత్యధిక మెజార్టీతో నియోజకవర్గంలో కురుగుండ్ల రామకృష్ణ రాష్ట్రంలో చంద్రబాబు గెలిచే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు నాని, కురుగుండ్ల రామకృష్ణ మరియు గంగా ప్రసాద్ల అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉంటూ టీడీపీ పార్టీని పలు జన్మభూమి కార్యక్రమాల్లో దుమ్మెత్తిపోసిన యువకులు ఇప్పటి వరకు వెంకటగిరి పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులకు దాసోహులైన మేము జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ కురుగుండ్ల రామకృష్ణ వెన్నంటే ఉండి ఆయన గెలుపుకు కృషి చేస్తామంటూ నానిని కలిశారు. వీరి ఆహ్వానాన్ని నాని స్వాగతించారు. పూలు పెట్టి వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి ఇవాళ చేరడం జరిగింది. దాని ప్రకారంగా దినేష్ అనే నా ఫ్రెండ్ ఒక అతను అమెరికా నుంచి ఫోన్ చేసి ఏంది టీడీపీ పరిస్థితి అని అడిగాడు. డెవలప్మెంట్ బాగా జరిగిందని అడిగితే అన్నీ బాగా జరిగే దినేష్, కొంచెం అక్కడక్కడ అసంతృప్తిగా కొంతమంది ఉన్నారంటే ఆ దినేష్ అసంతృప్తి ఉన్న ఇబ్బంది లేదు, ఏం డెవలప్ అయ్యాయి మనం చేద్దాము అని అమెరికా నుంచి దినేష్ అతను ఫోన్ చేసి మమ్మల్ని ఇంక వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో రావాల్సిందిగా చెప్పాడు. దాని తరఫున మేము టీడీపీలో యూత్ వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాము. ఇంకా టీడీపీని గెలిపించే దానికోసంగా మేమేమేం చేయగలుగుతామో అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే నిరుద్యోగ వృత్తి, అలాగే వృద్ధాప్యంలో కొంచెం చంద్రబాబు నాయుడు గారు పెంచారు. అలాగే నిరుద్యోగం పూర్తిగా పోవాలన్నా కూడా హైటెక్ సిటీ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాగే అమరావతిని కూడా చేస్తారని నమ్ముతూ టీడీపీలోకి చేరడం జరిగింది. నా పేరు రవి, వైసీపీ నుంచి ఈరోజు టీడీపీలోకి జాయిన్ అయ్యాము. నిన్న మా ఫ్రెండ్ కాల్ చేసి దినేష్ ఇలాగా వైసీపీ నుంచి టీడీపీలోకి రాము, మనం ఇన్వాల్వ్ అవుతున్నాము, ఈసారి చేద్దాము, వెంకటగిరిని డెవలప్ చేస్తాము, మనకి ఇదంతా వచ్చాము. యువత అంతా ఒక 300 నుంచి 400 ముందు దాకా ఉన్నారు. టీడీపీని ఇంకా కృషి చేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం.